మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే నెల్లూరు భారా షాహీద్ దర్గా గంధోత్సవం రొట్టెల పండుగ ఏర్పాట్లపై మంత్రి పొంగూరు నారాయణ సమీక్ష నిర్వహించారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి నుడా చైర్మన్ కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి, నగర డిప్యూటీ మేయర్ అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. జూలై 6 నుంచి ప్రారంభం కానున్న రొట్టెల పండుగకు భారీ ఏర్పాట్లు చేయాలని అధికారులకు మంత్రి నారాయణ సూచించారు. ఘనకీర్తి కలిగిన భారా షాహీద్ దర్గా పరిసర ప్రాంతాలను గతంలో ఎంతో అభివృద్ధి చేశామన్నారు. సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా దర్గా అభివృద్ధికి 5 కోట్లు మంజూరు చేశారని మంత్రి అన్నారు. 20,000 మంది భక్తులు ఒకేసారి ప్రార్థనలు చేసేందుకు అనుకూలంగా ప్రార్థనా మందిరాన్ని నిర్మిస్తున్నామని హామీ ఇచ్చారు. రొట్టెల పండుగ ఏర్పాట్లపై మున్సిపల్ అధికారులు జాయింట్ కలెక్టర్తో సమన్వయం చేసుకుని పనులు పూర్తి చేయాలని మంత్రి నారాయణ తెలిపారు. దర్గాని గురించి తెలియనివాడు, ఇది 400 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన దర్గా. ఇక్కడ ప్రతి సంవత్సరం రొట్టెల పండుగ జరుగుతుంది. 2014-19లో నేను మంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు అజీజ్ గారు మేయరు. అక్కడ ఎంతో డెవలప్ చేసాం. రోడ్లు కావచ్చు, అక్కడ ఘాటు కావచ్చు, తర్వాత టెంపుల్ ఆ యొక్క పరిసరాల ప్రాంతాలు కావచ్చు, చాలా చక్కగా చేసాం. తర్వాత శ్రీధర్ రెడ్డి గారు కూడా యాక్చువల్గా దాన్ని డెవలప్ చేయడం జరిగింది. అయితే గత రొట్టెల పండుగ అప్పుడు ముఖ్యమంత్రి గారు వీడియో కాన్ఫరెన్స్లో దానికి ఒక 5 crores శాంక్షన్ చేస్తూ ఉన్నారు. అయితే రాష్ట్ర ఖజానా ఖాళీ, 10 లక్షల కోట్లు గత ప్రభుత్వం అప్పు చేసిపోయింది. అయితే ఇప్పుడిప్పుడే ఖజానా కొద్దిగా కుదిరి పడుతుంది. ఈ నేపథ్యంలో దాన్ని నుడా ద్వారా యాక్చువల్గా ఆ యొక్క డెవలప్మెంట్ చేసేటట్టుగా నిన్న అధికారంగా ఆర్డర్స్ చేసాం వీసీ గారు ఇమీడియట్గా దాన్ని టేకప్ చేసేదానికి ప్రత్యేకంగా అక్కడ ఒక ప్రేయర్ హాల్, ఒక 25,000 మంది ఒకేసారి కూర్చొని ప్రేయర్ చేసుకునేటట్టుగా ఒక హాల్కి 2014-19లోనే వర్క్ స్టార్ట్ చేసి కాలమ్స్ కూడా 3/4 అయిపోయినాయి.